బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతుంది. తెలంగాణలో ఎంపీ సీట్ల కోసం బీజేపీలో పోటీ నెలకొంది. 8 సీట్లపై కాషాయ దళం గురిపెట్టింది. ముఖ్యంగా ఓటింగ్ శాతం మరింత పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 19 అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 25% ఓటింగ్ పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. 3 సిట్టింగ్ ఎంపీలకు ఈసారి మళ్లీ అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు ఛాన్స్పై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఆదిలాబాద్ ఎంపీ సీటు రాథోడ్ బాపురావుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం కూడా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి మరోసారి బండి సంజయ్ పోటీ చేసే అవకాశాలున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అరవింద్ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇక మిగతా 13 స్థానాల కోసం మాత్రం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఈసారి పార్లమెంటు స్థానాలపై గురిపెట్టింది. అటు ఓటింగ్ పర్సంటేజ్ అలాగే ఇటు సీట్లను కూడా పెంచుకునే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈసారి గతం కంటే ఎక్కువ సీట్లపై టార్గెట్ పెట్టుకొని బీజేపీ ఈసారి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది పార్టీ? అలాగే ఎవరెవరికి ఈసారి ఏ స్థానాల్లో ఎవరెవరికి సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రామదాస్, అసెంబ్లీ ఎన్నికలు ముగించడంతో ఒకవైపు బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. దీనికోసం కూడా గతంలో కంటే సీట్లు మెరుగైన సీట్లు సాధించి ఒకవైపు కూడా బీజేపీ కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు కూడా తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు కాకుండా ఓటు బ్యాంక్ కూడా సాధించాలని చెప్పి కూడా బీజేపీ ఒకవైపు మెల్లగా పావులు కదుపుతుందని చెప్పొచ్చు. ఒకవైపు అసెంబ్లీకి సంబంధించి మాత్రం గతంలో ఉన్న కంటే సీట్లు అంటే గతంలో ఒక సీట్ నుంచి కూడా 3 సీట్లకు వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకవైపు బీజేపీ 8 సీట్లను కూడా గెలుపొంది. వాటితో పాటు 8 సీట్లు కాకుండా ఓటు బ్యాంక్ కూడా గతంలో కంటే మెరుగైనటువంటి ఓటు బ్యాంక్ సాధించి దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంక్తో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 25% ఓటు బ్యాంక్ కూడా షేర్ చేసి దాదాపుగా 10 నుంచి 12 సీట్లు గెలుపొందాలని చెప్పి కూడా బీజేపీ నేతలు ఒకవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు గత ఎన్నికల్లో చూసాం, గత పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో ఘోర పరాభవం బీజేపీ చవి చూసినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు 4 ఎంపీ సీట్లను కూడా గెలుపొంది దీనికి సంబంధించి గతంలో పార్లమెంట్ మాదిరిగానే ఒకవైపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో వైపు మాత్రం మోడీ చరిస్మా కానివ్వండి, పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ అనుకున్నంత స్థానాల్లో కూడా లభించలేదు. కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు దీనికి కన్సర్న్తో కూడా ఒకవైపు ఓట్లు పడతాయి. దీన్ని బలంగా చేకూర్చుకొని కూడా గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఒకవైపు మోడీ కేంద్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరిస్తూ మోడీ ఒకవేళ ఖచ్చితంగా మరొకసారి ప్రధాని అయితే దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇప్పటి వరకు కేంద్రం నుంచి మోడీ ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చూపించి కూడా ఒకవైపు ముందుకెళ్లాలని చెప్పి కూడా బీజేపీ నేతలు ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసాం, ఇందాక చెప్పుకున్నట్టు ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందినప్పటికీ కూడా 19 స్థానాల్లో 2వ స్థానంలో కూడా నిలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా కూడా బీజేపీ పర్ఫెక్ట్ ప్లాన్గా ముందుకెళ్తే మాత్రం 10కి పైగా సీట్లు కూడా ఖచ్చితంగా కొల్లగొట్టవచ్చని కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ నుంచి 4 సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వీరికి సంబంధించి ఒకవైపు 3కి సిట్టింగ్లకే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు కరీంనగర్ నుంచి బండి సంజయ్కి మరోసారి కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తుంటే, అటు నిజామాబాద్ నుంచి కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మరొకసారి అవకాశాలు దక్కితే, మరో ఎంపీ అటు కిషన్ రెడ్డి మరొకసారి అటు సికింద్రాబాద్ నుంచి దిగితే, ఈ గతంలో గెలిచినటువంటి సీట్లలో మరొక సీట్ ఆదిలాబాద్కు సంబంధించి మాత్రం ఈసారి అటు సోయం బాపురావుకు కష్టమే. ఈసారి అక్కడ సీట్ను కూడా ఒకవైపు రాథోడ్ బాపురావుకి ఇచ్చే యోచనలు కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఒకవైపు రాథోడ్ బాపురావుకు చూసాం, బొద్ నుంచి ఒకవైపు రాథోడ్ బాపురావు ఒక టికెట్ ఆశించారు కానీ అప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా టికెట్ కూడా అనౌన్స్మెంట్ క్యాండిడేట్ అయ్యారు. కాబట్టి దానికి సంబంధించి ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు ఒకవైపు ఆయనకు హామీ ఇచ్చి కూడా పార్టీలో చేర్చుకున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మిగిలిన సీట్లలో ఒకసారి చూసుకుందాం. అటు ఇవే కాకుండా మిగిలిన ఇందాక చెప్పుకున్నటువంటి ఈ 3 సీట్లు, మరోవైపు ఆదిలాబాద్ సీట్కి సంబంధించి మరో 13 సీట్లలో ఒకవైపు కూడా అటు చూసుకోవచ్చు భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా బూర నరసయ్య గౌడ్ ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క సీట్లకు సంబంధించి ఒక్కసారి కూడా చూసుకోవచ్చు మెదక్ నుంచి రఘునందన్ రావు కూడా ఇప్పటికే సీటు ఆశిస్తున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో కూడా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. ఒక్కసారి సీట్ల స్థానానికి వస్తే
మహబూబ్నగర్ సంబంధించి ఒక్కసారి చూసుకుంటే మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ్తో పాటు జితేందర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం కూడా అక్కడ రెడీ ఉన్నారు. గతంలో ఇద్దరు నేతలు అక్కడ నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరు అగ్రనేతలు కాబట్టి వారి ఇద్దరి మధ్యలో కూడా ఎంపీ సీట్ కోసం పోటీ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. మరోవైపు మహబూబ్నగర్ కాకుండా మల్కాజ్గిరి స్థానం నుంచి కూడా ఒకవైపు అటు బీజేపీ అటు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్ అక్కడ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరో నేత గతంలో ఎంపీగా పనిచేసినటువంటి చారా సురేష్ రెడ్డి సైతం కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు అటు మహబూబ్నగర్ కాకుండా మెదక్ నుంచి అటు రఘునందన్ రావు ఇందాక చెప్పుకున్నట్టు రఘునందన్ రావు ఉన్నారు. అలాగే చెవెళ్ల నుంచి ముందు నుంచి గతంలో చెవెళ్ల పార్లమెంట్ నుంచి ఒకసారి ఎంపీగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి అటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఈసారి బీజేపీ నుంచి కూడా చెవెళ్ల టికెట్ ఆశిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి కూడా గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జైరాబాద్కు సంబంధించి రాజాసింగ్ ఇప్పటికీ ఒకవైపు అయినా గోషమాల్ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు. గతంలో నుంచి ఒకవైపు కేంద్ర పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిని అవుతాను, అటు పార్లమెంట్కి వెళ్తానని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజాసింగ్ సైతం కూడా జహీరాబాద్ టికెట్ కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే ఉండగానే కూడా జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు తను సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులో మాట అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి చికోటి ప్రవీణ్, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సైతం కూడా అటు జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారి ఇద్దరితో పాటు మరొక నేత ఉన్నారు, అటు అశోక్ ముస్తాపూర్ అనే నేత కూడా అటు జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి సోగల కుమార్ కూడా అక్కడ నుంచి ఎస్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఒకవైపు గతంలో చూసాం, గత ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎస్ కుమార్ కూడా దానికి సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి ఒకవైపు ధర్మపురం నుంచి పోటీలో కూడా దిగారు, అక్కడ ఎమ్మెల్యే ఓటమి చూస్తారు. మరొకసారి పెద్దపల్లి నుంచి అటు ఎస్ కుమార్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. నాగర్ కర్నూలుకు సంబంధించి అటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి కూడా టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆమె కూడా ఈసారి అక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్కు సంబంధించి అటు ముందు నుంచి కూడా ఒకవైపు పార్టీలో తన రిటైర్డ్ డీజీపీ ర్యాంకులో ఉన్న రిటైర్డ్ డీజీపీ అటు కృష్ణప్రసాద్ కూడా వరంగల్ నుంచి బరిలోకి దిగన్నారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరో కాన్స్టిట్యున్సీ నల్గొండకు సంబంధించి మాత్రం గాల్రే జితేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు ఇద్దరున్నారు. ఇప్పటికే సంకినేని వెంకటేశ్వరరావు ఒకవైపు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా అభ్యర్థి కూడా బరిలోకి దిగి ఆయన కూడా ఓటమి చూస్తారు. ఇద్దరు నేతలు కూడా అక్కడ నుంచి పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒకవేళ ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒకవైపు ఆ బీజేపీ రాజాసింగ్ను అటు జహీరాబాద్ లేకపోతే హైదరాబాద్లో దిస్తే ఏ విధంగా ఉంటుంది? రాజాసింగ్ ఇక్కడ నుంచి అయినా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ మీద కాబట్టి బీజేపీకి అక్కడ కలిసి వచ్చే అంశం, అక్కడ హిందూ ఓటర్లను కూడా ఒకవైపు పూర్తిగా పోలరైజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. ఆయనతో పాటు అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవం కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మరో నేత అటు రాజాసింగ్తో పాటు కూడా పోటీ పడుతున్నారు. భగవంతరావు కూడా అక్కడ నుంచి పోటీలో ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు మహబాద్కు సంబంధించి రామచంద్ర నాయక్ కూడా పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు కూడా హుసేన్ నాయక్ అలాగే దిలీప్ నాయక్ అనే ముగ్గురు నేతలు కూడా మహబాద్ నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి చివరిగా ఖమ్మం సంబంధించి ఒకవైపు కూడా బీజేపీకి పొంగులేటి సుధాకర్ రెడ్డి అక్కడ నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు. ఆయన తమిళనాడుకి ఇప్పటికీ సహా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి ఒకవైపు సుధాకర్ రెడ్డి కూడా ఖమ్మం నుంచి ఉన్నారు. మొత్తం మీద బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో మెరుగైనటువంటి స్థానాలు, ఎంపీ స్థానాలను గెలుపొంది అటు మోడీ ప్రభుత్వానికి కూడా గిఫ్ట్ ఇవ్వాలి. గతంలో కూడా ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొదటిగా ఎప్పుడైతే బీజేపీ ఏర్పడింది అప్పుడు కూడా జనసంఘ్ ఉన్నప్పుడు 2 సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి ఉంది. కాబట్టి గతంలో 4 సీట్లు సాధించాం, ఈసారి 10కి పైగా సీట్లు సాధించి ఖచ్చితంగా కూడా ఒకవైపు ప్రజలు ఖచ్చితంగా కూడా మోడీ చరిష్మతో తమకే వేస్తారు. మోడీ చరిష్మను నమ్ముకోవడమే కాకుండా మోడీ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక విధంగా ప్రజలు తీర్పు ఉంటే ఖచ్చితంగా కూడా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు మరో విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మోడీ చరిష్మా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తమ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులంతా కలిసికట్టుగా వెళ్ళి కూడా మెరుగైనటువంటి స్థానాలు సాధిస్తామని చెప్పి చెప్పడంతో కూడా అటు పార్లమెంట్ సీట్లకు ముఖ్య నేతల పోటీ అనేది నెలకొంది. రామ్దాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.